హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి థాట్స్. ఈరోజు నేను మీకు దూద్ పేడ చేసి చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా దూద్ పేడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. నేను ఇక్కడ 1.5 కప్పు మిల్క్ పౌడర్ అండ్ పావు కప్ షుగర్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాను. మిల్క్ ఇక్కడ కాచి చల్లార్చినదైనా పర్వాలేదు, మీరు నార్మల్ మిల్క్ తీసుకున్నా పర్లేదన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ గీ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొద్దిగా మెల్ట్ అవ్వాలి. నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ని మనం సిమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా మిల్క్ మొత్తం ఒక పొంగు వచ్చేంత వరకు మనం మంటని సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. మనం మిల్క్ పౌడర్తో దూద్ పేడ, కలాకండ్ ఇలాంటి ఎన్నో రెసిపీస్ చేసుకుంటుంటాం కదండి. కాకపోతే క్వాంటిటీస్లో డిఫరెన్స్ ఉంటుంది, అంతే. కొద్దిగా ప్రొసీజర్ మారుతుంది. అదే మనం మిల్క్ పౌడర్ 2 కప్స్ తీసుకుంటే మనకు కలాకండ్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు పాలన్నీ కూడా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పావు కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ కూడా వేసుకొని మొత్తం అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. షుగర్ మెల్ట్ అవుతేనే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే మధ్యలో షుగర్ అనేది మనకు తగులుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మనం సిమ్లోనే షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో చూస్తున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి మనం మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట, లేకపోతే కింద అడుగంటేస్తుంది కదా. నేను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఇది ప్యాన్కి అంటుకోనంత వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఈ ముద్ద అంతా కూడా దగ్గర పడాలి. ఇది జస్ట్ మనం ఒక 5 to 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. సో ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి నీట్గా. చూసారా, ప్యాన్కి అంటుకోవట్లేదు. ఇలా అయ్యేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని మనం దీన్ని చల్లగా అయ్యేంత వరకు మనము పక్కన ఉంచుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఈ ముద్ద కూల్ అవ్వాలన్నమాట. చల్లగా ఎంతవరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని వీటిని దూద్ పేడ బిళ్ళల్లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకొని మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దూద్ పేడ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ మనము ఈ బిళ్ళల్ని చుట్టుకోవాలి. మనము బయట కొనుక్కొచ్చుకుంటే మిల్క్ పౌడర్ అనేది కాస్ట్ ఎక్కువ పడుతుంది కదండి. మనం ఇంట్లో కూడా ఈజీగా మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నా ఫ్యూచర్ బ్లాగ్స్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇలా నాకు ఇక్కడ 7 వరకు అయినాయి అన్నమాట ఈ దూద్ పేడ బిళ్ళలు అనేది. ఇప్పుడు నేను వీటిని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లగా అయిపోతే సరిపోతుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే దూద్ పేడ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.